ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు మైస్ ద టెక్ ఛానల్. ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియో ఫ్రెండ్స్ చాలా మంది అయితే ఏమైతే చేస్తారో అంటే ఇప్పుడు జియో యూజర్స్ అయితే ఉన్నారు చూడండి. ఇక్కడ బిఎస్ఎన్ఎల్ సిమ్ అయితే చాలా మంది అయితే ఏమంటారు అది ట్రెండ్ లో నడుస్తుంది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ రీల్స్ అయినా సోషల్ మీడియాలో ఎక్కడైనా కానీ ఏం ట్రెండ్ జరుగుతుంది అంటే మనకి బిఎస్ఎన్ఎల్ సిమ్ అయితే మనకి ట్రెండ్ లో అయితే నడుస్తుంది. అంటే అది ట్రెండ్ లో ఎందుకైతే నడుస్తుంది అంటే అది ఇచ్చిన ఆఫర్స్ మనం చూసినట్టుంటే బిఎస్ఎన్ఎల్ సిమ్ మన ఆఫర్ చూసినట్టుంటే అది మనకి 2 GB డేటాని అది 3 మంత్ లేదా 2 మంత్ లో మనకి 200 రూపీస్ లో మనకి ఏమైతే రీఛార్జ్ ఉందంటే ఒక 2 మంత్స్ కి 200 రూపీస్ పే చేస్తే చాలు మనకి 2 మంత్స్ డైలీ 2 GB అన్లిమిటెడ్ కాల్ అయితే ఇచ్చింది. మరి ఇంతే మనకి జియో చూసినట్లుంటే మనకి ఒక 1.5 GBని వచ్చేసి 28 days కి అయితే మనకి ఎంత అయితే మార్చింది అంటే మనకి 300 రూపీస్ అయితే నడిచింది. అంటే 299 రూపీస్ అయితే మార్చింది. 300 రూపీస్ అయితే యాడ్ అయితే చేసుకోవాలి. మరి ప్లస్ మనకి బిఎస్ఎన్ఎస్ ఆఫర్స్ అయితే చాలా మందికి అయితే డౌట్ అయితే ఉంటుంది. బిఎస్ఎన్ఎల్ ఆఫర్స్ ఏ విధంగా ఇచ్చిందని చాలా మందికి అయితే డౌట్ అయితే ఉంటుంది. తర్వాత ఏం కన్ఫ్యూజ్ అయితే ఉంటారు. బిఎస్ఎన్ఎస్ సిమ్ యూజ్ చేయొచ్చా లేదా అని మీకు చివరి ఎండ్ లో అయితే చెప్తాను. తర్వాత మీకు ఆఫర్స్ ఏమైతే ఇచ్చిందో మీకు ఆఫర్స్ మీ మొబైల్లోనే ఏ విధంగా ఆఫర్స్ మీరు చెక్ చేసుకోవచ్చు. బిఎస్ఎన్ఎస్ సిమ్ మీరు కొనాలనుకుంటే ఫ్రెండ్స్ మీరు ఎక్కడైనా పబ్లిక్ లో ఎక్కడ ఫోటింగ్ అయితే జరుపుతుండొచ్చు. ఫోటింగ్ అయితే మీరు జియో మార్చుకోవచ్చు. లేదంటే లేదు మీరు జియో యూజ్ చేస్తారు జియో అయితే యూజ్ చేసుకోవచ్చు. మనకి బిఎస్ఎన్ఎల్ సిమ్ మనకి నెట్వర్క్ వస్తుందా లేదా మనకి చివరిలో అయితే నేను అయితే చెప్తాను. వెయిట్ అయితే చేయండి. ఫస్ట్ గా అయితే మీరు ఏవైతే బిఎస్ఎన్ఎస్ ఆఫర్స్ అయితే ఉంటాయి చూడండి సిమ్ కి ఆఫర్స్ అయితే మీరు మొబైల్ రీఛార్జ్ కి ఎంతైతే ఆఫర్స్ ఉంటాయో మీకు అయితే చూపిస్తాను. కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. మీకు ఏ విధంగా ప్లాన్స్ అయితే ఉంటాయి అవి అయితే చూపిస్తాను. చూడండి మీ మొబైల్ అయితే ఫ్రెండ్స్ ఫోన్ పే అప్లికేషన్ అయితే ఉంటుంది కదా. ఫోన్ పే అయితే క్లిక్ చేయండి. ఇక్కడ ఫోన్ పే క్లిక్ చేసి దీని అయితే క్లిక్ చేయండి. ఇక్కడ రీఛార్జ్ ఆప్షన్ క్లిక్ చేసినట్టుంటే మనకి ఇక్కడైతే ఎగ్జాంపుల్ ఇక్కడైతే యాడ్ అయితే చేసుకోండి. ఇక్కడ ఎగ్జాంపుల్ నెంబర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఏమైతే ఉందంటే ఇక్కడ చేంజ్ అయితే ఉంచండి. దీని అయితే క్లిక్ చేయండి. ఇక్కడ చేంజ్ క్లిక్ చేసినట్టుంటే మనకి ఇక్కడ సిమ్ అయితే డీటెయిల్స్ చూపిస్తారు. తర్వాత ఏం చేస్తారంటే మీరు ఇక్కడ సిమ్స్ అయితే చూపిస్తున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఎగ్జాంపుల్గా ఏం చేస్తారంటే బిఎస్ఎన్ఎస్ అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ బిఎస్ఎన్ యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మీరు ఇక్కడ సెలెక్ట్ యువర్ సర్కిల్ అయితే ఉంది. ఇక్కడ మీరు ఏమైతే చేస్తారంటే మీ స్టేట్ అయితే సెలెక్ట్ చేసిన తర్వాత ఏమైతే చేస్తారంటే ఇక్కడైతే మీరు ఫస్ట్గా అయితే ఏం చూడాలంటే ఇక్కడ మనకి బెస్ట్ సేలింగ్స్ ఇన్ ప్యాక్స్ అయితే ఇక్కడైతే ఉన్నాయి కదా. మీరు ఇక్కడ బెస్ట్ సేలింగ్స్ ప్యాక్స్ లో అయితే మనకి ఇక్కడ ట్రెండింగ్ లో అయితే ఇదైతే జరుగుతుంది. మనకి ఇక్కడ 3 GB డేటా తర్వాత 35 days వ్యాలిడ్ అయితే మనకి ఈ విధంగా అయితే ఉంది. తర్వాత చూడండి ఇక్కడ మనకి 30 days అయితే ఈ విధంగా అయితే డేటా అయితే ఉంటుంది. 30 days లోపల మనకి 10 GB అయితే ఈ విధంగా అయితే వస్తున్నట్లు మనకి ప్యాక్ చూపిస్తున్నారు. మైండ్ రీఛార్జ్ చూడాలి కదా మంత్లీగా ఎంతైతే జీబీస్ వస్తాయి ఎంతైతే డేస్ వస్తాయి ఏ విధంగా మనకి రీఛార్జ్ అన్లిమిటెడ్ కాల్ ఏ విధంగా వస్తాయని మనం మంత్లీ చూడాలి. 28 days చూపించాలి కాబట్టి ఏం అయితే చేస్తారంటే మనకి ఇక్కడ స్పెషల్ రీఛార్జ్ అయితే ఆప్షన్స్ వస్తుంది. దీని అయితే క్లిక్ చేయండి. చూడండి ఇక్కడ స్పెషల్ రీఛార్జ్ అయితే ఉంటుంది. దీని ఏమైతే చేస్తారంటే ఇక్కడ 18 రూపీస్ అయితే ఉంటుంది స్టార్టింగ్. 18 రూపీస్ ఏమంటే మనకి ఇక్కడ 2 GB వ్యాలిడ్ అంటే మీకు 80 రూపీస్ వేసుకోండి అంటే 1 GB వస్తుంది. 1 GB అంటే అన్లిమిటెడ్ 1 GB డే అని ఉంది. ఇక్కడ మనకి ఏమైతే ఉందంటే 2 days లో వ్యాలిడ్ అయిపోతుంది. అంటే మనం రీఛార్జ్ అయితే ఏం చేసుకుంటారో 2 days లోపల యూజ్ చేసుకోవాలి వ్యాలిడ్ అయితే అయిపోతుంది. తర్వాత చూడండి ఇక్కడ మనకి ఈ విధంగా స్క్రోల్ చేసినట్లుంటే మనకి ఇక్కడ స్క్రోల్ చేయండి. ఇక్కడ మీకు మంత్లీ రీఛార్జ్ చూపిస్తాను చూడండి. ఈ విధంగా స్క్రోల్ చేయండి. చాలా ఆఫర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మనకి ఈ విధంగా స్క్రోల్ చేయండి. ఇక్కడ ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ స్క్రోల్ చేసినట్టుంటే మనకి ఈ విధంగా స్క్రోల్ చేయండి. ఇక్కడ చూడండి స్టార్టింగ్ మనకైతే చూసినట్టుంటే మనకి ఇక్కడ 1.5 GB చూడండి ఈ విధంగా అయితే రీఛార్జ్ అయితే ఉంటాయి. చూడండి ఇక్కడ 184 అయితే ఈ విధంగా 1 GB డేటా తర్వాత 28 days ఈ విధంగా అన్లిమిటెడ్. తర్వాత చూడండి మనకి రీఛార్జ్ ఎక్కడికైతే 28 days ఉంది. ఇక్కడ చూడండి మనకి 1.5 GB 28 days రీఛార్జ్ చూసినట్టుంటే 187 రూపీస్ అయితే మనకి ఈ విధంగా అయితే వస్తుంది. మీకు బెస్ట్ సెలర్ అయితే మనకి ఇక్కడైతే మన ఫోన్ పే ద్వారా అయితే మనకు చూపిస్తుంది. బెస్ట్ సెలర్ అంటే మనకి ఇక్కడ చూడండి చాలా మంది అయితే ఇది యూజ్ చేస్తున్నారు. ఇది సిమ్ తీసుకొని చాలా మంది అయితే యూజ్ చేస్తారు. 28 days అంటే మనకి 28 రోజులు అయితే మనకైతే రీఛార్జ్ అయితే వస్తుంది. 1.5 GB గురించి అయితే మనకి డేటా అయితే డైలీ అయితే వస్తుంది. తర్వాత చూసినట్టు ఇక్కడ ఏమైతే పాపులర్ అయితే ఆప్షన్ చూడండి. దీని అయితే క్లిక్ చేయండి. ఇక్కడ పాపులర్ ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి పాపులర్లో జనాలు ఏదైతే ఎక్కువైతే యూజ్ చేస్తున్నారో ఇక్కడైతే మనం చూసినట్లుంటే మనం ఇక్కడ బెస్ట్ సెల్లర్ అయితే 188 రూపీస్ అయితే 20 days కి 10 GB ఈ విధంగా అయితే వస్తుంది. చూసినట్లుంటే మనకి ఇక్కడ టాప్ పిక్ అంటే మనకి 26 days కి మనకి 26 GB అయితే ఈ విధంగా అయితే వస్తుంది. తర్వాత చూడండి మనకి ఇక్కడ 199 రూపీస్ కి మనకి 30 days అయితే మనకి రీఛార్జ్ అయితే వస్తుంది. తర్వాత 2 GB డేటా అయితే అన్లిమిటెడ్ గా అయితే వస్తుంది. తర్వాత చూసినట్లుంటే మనకి ఇక్కడ 379 కి అయితే మనకి 54 days అయితే మనకైతే 2 GB డైలీ అయితే రీఛార్జ్ అయితే వస్తుంది. తర్వాత చూడండి మనకి 3 months చూస్తున్నట్టు 84 days తర్వాత మనకి 3 GB డేటా అయితే 600కి అయితే లభిస్తుంది. తర్వాత చూడండి ఇక్కడ మనకి 997లో అయితే మనకి ఇక్కడ 997లో అయితే మనకి 160 days అయితే మనకైతే రీఛార్జ్ అయితే వస్తుంది. తర్వాత చూడండి మనకి 2 GB డేటా అయితే ఈ విధంగా డే అయితే వస్తుంది. తర్వాత 199 అంటే 2000 చూసినట్టు 65 days తర్వాత చూసినట్టుంటే మీకు 2399 రూపీస్ అయితే చూడండి. దీన్ని మనం పే చేసుకుంటే ఎంతైతే వస్తుందంటే
395 డేస్ అయితే మనకైతే వస్తుంది. తర్వాత మనకి 1 ఇయర్ చూసినట్లుంటే 365 డేస్ అయితే వస్తుంది. మనకి ఇక్కడ 365 డేస్ ఎక్కువే ఉంది. సో డైలీ 2 జీబీ అయితే డేటా అయితే ఈ విధంగా అయితే వస్తుంది. మీరైతే ఈ విధంగా ప్లాన్స్ సిమ్ అయితే తీసుకొని అయితే యూస్ అయితే చేసుకోవచ్చు. మీకు చూసారు కదా ఫ్రెండ్స్, మీరు జిఎస్ఎల్ సిమ్ గురించి ఏ విధంగా ప్లాన్స్ అని మీకు పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జిఎస్ఎల్ సిమ్ అయితే మనకి ఈ విధంగా ఆఫర్స్ అయితే ఉన్నాయి చాలా మందికి అయితే. ప్లస్ మీకు స్టార్టింగ్ చెప్పినట్టుంటే మనకి సిమ్ అయితే మీకైతే ఇప్పుడైతే మీ కల్లా ఫోటింగ్స్ అయితే మనకి ఎక్కడ పబ్లిక్ లో ఎక్కడైనా మనకి ఎక్కడ షాప్ దగ్గర కానీ 50 రూపీస్ కి 10 రూపీస్ కి ఈ విధంగా సిమ్స్ అయితే చాలా మంది అయితే ఈ విధంగా అయితే అమ్ముతుంటారు. చాలా మంది అయితే మీరు ఫోటింగ్ అయితే చేసుకోవాలంటే చేసుకోవచ్చు. చాలా మంది అయితే చేసుకుంటున్నారు. అంటే మనం చూసినట్లుంటే మనకి టాప్ లో అయితే నడుస్తుంది. అంటే మనకి ట్రెండ్ లో ఎక్కువ అయితే మనకి రీచ్ అయితే చాలా మంది అయితే ఫోటింగ్ అయితే తీసుకుంటున్నారు. ఇప్పుడు చెప్పినట్టుంటే కొంతమంది అయితే ఏమైతే చెప్తున్నారంటే ఈ సిమ్ కి అయితే చాలా మంది అయితే ఏమైతే చెప్తున్నారంటే నెట్వర్క్ అయితే సరిగ్గా అయితే వస్తుండలేదు. జియో వచ్చినట్లు మనకి బిఎస్ఎన్ఎల్ సిమ్ అయితే నెట్వర్క్ అయితే అస్సలు వస్తాం లేదు అని చాలా మంది అయితే ఈ విధంగా అయితే చెప్తున్నారు. మీరు జియో యూజ్ చేస్తారో జియో యూజ్ చేసుకోవచ్చు. అయితే జియో అయితే ప్రైస్ అయితే ఉంటుంది, కానీ మీరు జియో రెగ్యులర్ గా యూజ్ చేసే వాళ్ళు చేసుకోవచ్చు. బిఎస్ఎన్ఎల్ సిమ్ తీసుకుంటారేమో తీసుకోవచ్చు. సపరేట్ సిమ్ ఈ విధంగా యూజ్ చేసుకుంటారేమో చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే ప్లస్ మీరు చెప్పేది ఏంటంటే మీరు ఒకవేళ తీసుకున్నట్టు ట్రస్ట్ అంటే దేని మీద అయితే నమ్మకం ఉంటారో మీరు దాంట్లో తీసుకోవచ్చేమో. తర్వాత మీరు సిమ్ పోర్టింగ్ చేసిన తర్వాత టవర్ ఏమో రాలేదంటే అది మీకు సంబంధించిన టవర్స్ అయితే వస్తుంది అనుకుంటా. కొంచెం అయితే టవర్ ఏమో మీ దగ్గర ఇంటి దగ్గర ఏమో టవర్ ఎక్కడ ఉంటుంది దగ్గర ఉంటుంటే టవర్ అయితే బాగా వస్తుంది. అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్ళిన తర్వాత మీకు టవర్ రాకోకుంటే అదైతే మనకైతే గ్యారెంటీ ఉండదు. మీకు ఏ విధంగా అంటే మీకు రోమింగ్స్ అయితే ఉంటాయి. రోమింగ్స్ కూడా మీరైతే కొనాల్సి వస్తుంది. మన రోమింగ్స్ ఏమైనా కొనాలనుకుంటే కొనొచ్చు, లేదంటే లేదు. తర్వాత ప్లస్ మీకు చెప్పేది ఏంటంటే సిమ్ యూస్ చేసుకోవచ్చు. ఏం ప్రాబ్లమ్స్ అయితే ఉండదు. సిమ్ అయితే యూస్ చేసుకోవచ్చు కంప్లీట్ గా అయితే. మీకు ఆఫర్స్ అయితే బాగున్నాయి కాబట్టి అంటే మీరు ఇప్పుడైతే మనకు ఆఫర్స్ అయితే ఉంటాయి. ముందుకి ఎలా అయితే ఇప్పుడు జియో కూడా స్టార్టింగ్ అంతే జియో అయితే మనకి అన్లిమిటెడ్ డేటా అన్లిమిటెడ్ అన్ని తక్కువగా అయితే ఈ విధంగా అయితే వచ్చింది. ఈ విధంగా అయితే ఇచ్చింది. తర్వాత మనకి ఇప్పుడు చూసినట్టు 2024 లో మనకైతే పెంచింది. అంటే ఇయర్లీ మనకైతే రీఛార్జ్ అయితే పెంచుకొని అయితే వస్తుంది. మనం చూసినట్టు 20 రూపీస్ అయితే మనకు 1 జీబీ అయితే ఈ విధంగా అయితే చేసింది. మీరు కూడా బిఎస్ఎన్ఎల్ సిమ్ ఒక 5G సిమ్ తీసుకోవాలంటే కామెంట్ అయితే చేయండి. పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ విధంగా అన్ని జియో ప్లాన్స్ ఏమో ఉంటే జియో ప్లాన్స్ గురించి పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేసి ఇంక వీడియో అయితే ఎండ్ అయితే చేస్తాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్, వందే మాత్రం, టేక్ కేర్.